కర్నూలు జిల్లా హోళగొంద మండలం సులువాయి గ్రామంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి నిర్వహించిన సమీక్ష సమావేశంలో వైసీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలకు టీడీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకుంఠం జ్యోతి రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకే ప్రజలు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని ఆమె అన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఆశీస్సులతో, వాళ్ళ సహకారంతో మనం ఆలూరు నియోజకవర్గంలో గత 30-40 సంవత్సరాలుగా అభివృద్ధి అనేదే లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు మన ఆలూరు నియోజకవర్గానికి గతంలో ఎప్పుడూ లేనంత విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎన్నో రోడ్లు ఇస్తున్నారు, మంచినీటి సదుపాయము, స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా గత 30 సంవత్సరాలుగా మన ఆలూరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కనిపించలేదు. మనం ఇన్ఛార్జ్ అయిన తర్వాత మన అభివృద్ధి జరుగుతోంది మన ఆలూరు నియోజకవర్గంలో అని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ వైసీపీ నాయకులు కూడా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసినారు, మంత్రులుగా కూడా పనిచేసినారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షి గారు కూడా గతంలో జెడ్పీటీసీగా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా చిపిగిరి మండలాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ప్రజలు. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధి జరగలేదని చెప్పేసి వీళ్ళు కూడా తెలుసుకొని మన హోళగొంద మండలం నుంచి సులువాయి గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ అయిన బోయ కన్నయ్య గారు, అలాగే సీనియర్ నాయకులు వన్నూరప్ప గారు, అలాగే పెద్ద దేవన్న గారు, బసాపురం గిరిమల్ల గారు, బసాపురం మారన్న గారు, గౌడు తిమ్మన్న గౌడ్ గారు, చాకలి బసవరాజు గారు, కామవరం వీరేష్ గారు, ఉప్పరి లక్ష్మణ గారు, అలాగే పింజరి మొహమ్మద్ గారు, బారిక శేషప్ప గారు, ధనుంజయ గారు, భీమన్న గారు, హరిజన రాము గారు, బోయ దేవమ్మ గారు, బోయ పార్వతి గారు, దాదాపు 50 కుటుంబాలు ఈరోజు మన అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పేసి తెలుసుకొని మన తెలుగుదేశంలో పార్టీలోకి చేరడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి వారిని మేము మా తెలుగుదేశం పార్టీలోకి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఆదేశాలతో, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాలతో, అలాగే మన జోన్ 5 కోఆర్డినేటర్ పెలుకూరు శ్రీనివాసులు రెడ్డి గారి సహకారంతో, అలాగే జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ గారు ఆదేశాలతో వీళ్ళందరిగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఎంతో మంది వాల్మీకులు, ఎస్సీలు, ఎస్టీలు, అలాగే మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పేసి స్వచ్ఛందంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరుతా ఉన్నారు. ఎందుకంటే మన దాదాపుగా కోటికి పైన సభ్యత్వాలు ఉన్న తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి తెలుసుకొని స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతో మంది ఇప్పటికీ కూడా చాలా గ్రామాల నుంచి కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. మేము కూడా పర్మిషన్ తీసుకొని కూడా అందరినీ కూడా మా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. తొందరలోనే వైసీపీ పార్టీ కూడా ఖాళీ అవుతుందని చెప్పి కూడా ఆలూరు నియోజకవర్గంలో అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై లైన్ నిలబెట్టండి. లైన్ రామ్ ఫోటోస్ తీసుకుంటారా?